హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. నేను చాలా రోజుల క్రితం ఈ సెల్ వాడేవాడిని. అప్పుడు నా జీవితం చాలా ఆనందంగా ఉండేది. రోజుకు మహా అంటే 3 ఫోన్లు 2 మెసేజ్లతో చాలా హ్యాపీగా ఉండేవాడిని. స్నేహితులతో మాట్లాడేవాడిని, క్లాసులకు వెళ్ళేవాడిని, బాగా చదువుకునేవాడిని, నాకు ఇష్టం వచ్చిన చేసేవాడిని. అలా ఎంతో ప్రశాంతంగా, హ్యాపీగా, సాఫీగా జీవితాన్ని గడుపుతున్న నేను నా ఫ్రెండ్ ఇంతియాజ్ మాట విని 1 సంవత్సరం క్రితం ఈ ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాను. ఇది కొన్న తర్వాత నాకంతా కొత్త ప్రపంచంలో అనిపించింది. ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, స్కైపీ అని, ట్విట్టర్ అని ఏవేవో కొత్త కొత్త ఆలోచనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ ఫోన్కు మహా అయితే నాకు నెలకు 100 రూపాయలు రీఛార్జ్ అయ్యేది. అదే ఈ ఫోన్ కొన్న తర్వాత 2 రోజులకే 100 రూపాయలు సర్వం సమర్పయ్యాను. కస్టమర్ కేర్ వాడు ఫోన్ చేస్తాడు, మంచి మంచి రింగ్ టోన్లు ఉన్నాయి సార్, అమ్మాయిలు అట్రాక్ట్ చేసి అంటాడు. ఎసేయ్ తర్వాత ఫేస్బుక్లో అది అమ్మాయో కాదో కూడా తెలియదు. ఫోటో చూడంగానే గంటల గంటల చాటింగు. దానివల్ల ఏమైంది? స్టడీస్ దొబ్బాయి, ఫ్రెండ్స్ దొబ్బారు, పేరెంట్స్ దొబ్బులు పెట్టారు. చివరికి తెలిసిందేంటి? అది అమ్మాయి కాదు, అబ్బాయి. ఇక వాట్సాప్ పనికి మాలిన గ్రూపులన్నింటిలో నన్ను యాడ్ చేసేసారు. నేను మెసేజ్ పెట్టకపోయినా మెసేజ్ వస్తుంది, నేను మెసేజ్ పెట్టినా మెసేజ్ వస్తుంది. ఆ ఫేస్బుక్లో లైక్లు, ఈ వాట్సాప్లో మెసేజ్తో ఇంకా చదివేది ఎప్పుడు? సర్వం సంక నాగిపోయింది. తర్వాత ఒకరోజు నాకు కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ చేశారు. సార్, మీరు చాలా గొప్ప కస్టమర్, పెద్ద కస్టమర్, మిమ్మల్ని ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్కి మారుస్తాం సార్ అన్నారు. అదేదో పెద్ద పెయిడ్ అనుకొని నేను ఓకే అన్నా. నన్ను ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ చేశారు. తర్వాత వేలకు వేలు బిల్లు వచ్చేది. వేలకు వేలు బిల్లు కట్టడానికి ఏమన్నా బిల్ గేట్స్నా? ఆఫ్టర్ ఆల్ దస్తగిరి కొడుకు. మా నాన్న నాకు ఇచ్చే పాకెట్ మనీ కాస్త కట్ చేశాను. నేను కస్టమర్ కేర్ నుంచి మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది. మీరు బిల్లు కట్టలేదు, త్వరలో మీ కనెక్షన్ కట్ చేస్తాను. ఇక నేను ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వాడలేదు, ఎందుకంటే ఇల్లు కట్టలేదు కదా. అదే ఈ మొబైల్ వాడంటే నా ఫ్రెండ్స్ నాతో ఉండేవాళ్ళు, నేను చదవాలనుకున్నది చదివి, కొట్టాలనుకున్న జాబు కొట్టేవాడు. వీటన్నిటిని కేవలం కొద్దిసేపు టైంపాస్ చేయడానికి అండ్ మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని తెలుసుకోవడానికి, లేదా రెగ్యులర్గా ఫ్రెండ్స్తో టచ్లో ఉండడానికి మాత్రమే వాడు. అంతకు మించి వీటికి వ్యసన పనులు కాకండి. వీటి వల్ల మీ జీవితం నాశనం చేసుకోకండి. అవాయిడ్ ఇంటర్నెట్. మీకు అవసరం ఉన్నంత వరకే, అంతకు మించి వాడితే నాలాగా పోతారు. వచ్చి నన్ను నా ఫ్రెండ్ ఇంతియాజ్ గారి మాట విని ఈ ఆండ్రాయిడ్ సెల్ కొన్నాను. ఇది కొన్న కొత్తల్లో ఇక్కడ వచ్చారా, ఆ అమ్మాయో కాదో తెలియదు. అసలు అది అమ్మాయి. నేను అనుకున్నది సాధించేవాడిని, నేను ఏం చదవాలనుకున్నదో చదివేదాన్ని. ఉన్న డబ్బులు ఉన్న 60 రూపాయలు. అదే దీనికి మహా అంటే నెలకు 100 రూపాయలు ఖర్చు.